సౌరిపురంలో యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను పూజించి జీవుడు తిరిగి బయలుదేరి నగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడి అసిపత్ర వనం చూసి ఏడుస్తుంటే యమదూతలతని ఆ వనంలో నిర్దయతో ఈడ్చుతారు. అక్కడ పిండములు భుజించాక 3వ మాసాన గంధర్వపురం చేరిన జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కురిసే శైలాగమపురం చేరి 4వ మాసకంలో పిండాలు అక్కడ భక్షిస్తాడు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడి జనులంతా క్రూరులే. 5వ మాసిక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడి ప్రజలు నిర్దయులే. ఇక్కడ 171వ రోజు పిండాలు భుజించి అప్పుడు తన వారు జరిపే ఉదకుంభ దానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటాడు.